మనం ఆహారానికంటే అధిక ప్రాధాన్యత ఆత్మాభిమానానికి మరియు విద్యకి ఇవ్వవలసి ఉంటుంది. ఇవి మానవత్వానికి చాలా అవసరం. ఇక ఇదే మానవత్వాన్ని ఆధారంగా మలుచుకుని మనం నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుంది. అమ్మా, నేను రేపు పరీక్ష రాయాలి. అప్పుడు ఆ పరీక్షలో ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఆంగ్లేయుల ప్రభుత్వం నుంచి పురస్కారం లభిస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలని సన్మానించడం జరుగుతుందట. నువ్వు నోరు మూసుకొని పడుకో. నొప్పితో ఓ పక్క నీ చేతులు కళ్ళు కదలటం లేదు. ఇప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తావా? స్కూల్కి పురస్కారం వద్దు, సన్మానం వద్దు. భీమా, ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. నయం కానివ్వు బాబు. ఓ మాస్టారు, మాకొక విషయం అర్థం కావడం లేదు. మీకు అంత బాధగా ఉంటే మరి వాళ్ళ గుమ్మం దాటి లోపలికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి నీళ్ళో మజ్జిగో తాగి అన్నమో గిన్నమో తిని రావాల్సిందే. కానీ బయట నుంచే సానుభూతి చూపించి వచ్చేసారేంటి? మాస్టర్ గారి గుండెల్లో చాలా బాధగా ఉంది ఆ కుటుంబం గురించి. ఒకవేళ మనం ఏమీ అభ్యంతరం చెప్పకపోతే వెళ్ళి నీళ్లు తాగుతాడు కూడా. అరే, అసలు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వీళ్ల కారణంగానే మన సమాజం పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి. గురువుగారు, మీరు బాగా చదువుకున్నవారు. ఇప్పుడు మీరే చెప్పండి, మేమందరం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మా పక్షమా లేక వాళ్ళ పక్షమా? మొత్తానికైతే మీరు మా కులం వాళ్లే కాబట్టి మా పక్షానే ఉండండి. పరువు ప్రతిష్టల పక్షాన, లేదంటే వాళ్ళ పక్షాన వహించి మన కులం నుంచి బయటకు వచ్చేయండి. ఇలా మధ్యలో వేలాడటం వల్ల ఏం లాభం లేదు. చూడండి, ఇక్కడున్న మీ అందరి శక్తి చాలా ఎక్కువ. నేను నా పూర్తి శక్తిని ఉపయోగించి వాళ్ళ గుమ్మం వరకే వెళ్ళగలిగాను. కానీ అది దాటే ధైర్యాన్ని మాత్రం చేయలేకపోయాను. ఇక మీరు ఏమర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఏదో ఒక రోజు మనుషుల మధ్య ఉన్న గీతలను ఎవరో ఒకరు చెరిపేస్తారు కదా, అప్పుడు చాలా బాధపడతారు మీరు. ఎవరు చెరుపుతారు ఈ గీతని? చూడు, నువ్వు మౌనంగా కూర్చొని టీ తాగు. ఎక్కువగా మాట్లాడొద్దు. నువ్వు ఎవడో వస్తాడంట గీత చెరిపేవాడు. అమ్మారే పరీక్ష ఉంది. నువ్వు నోరు మూసుకోను. ఏమైంది భీమ్? ఏంటి ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఎవరో పడేశారట. అదృష్టం బాగుంటే చిన్న దెబ్బలే తగిలాయి. అదే కాలో చెయ్య విరుగుంటే. బాబు భీమ్, ఎవరితో సార్ నిన్ను? నాన్న తెలియదు. ఎవరో హఠాత్తుగా వెనక్కి వచ్చి నన్ను గట్టిగా కిందకి తోసేశారు. నేను తన మొహం కూడా చూడలేకపోయాను. నాన్న, మీరు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి. అప్పుడే మనకు తెలుస్తుంది భీమ్ని కింద పడేసింది ఎవరో అని. వీడు సరిగ్గానే చెప్పాడు. నా కొడుకుని వాళ్ళు ఎవరో పైనుంచి కిందకి తోసేశారు. రేపు ఎవరైనా వాడి ప్రాణం తీస్తే అప్పుడు ఏం చేస్తామండి మనం? ఏంటి నువ్వు చెప్పేది? ఆ పోలీస్ మనిషి వచ్చి 24 గంటలు ఇక్కడ కాపలా ఉంటాడా? మనం ఉండాల్సింది వీళ్ళందరి మధ్యనేగా. కానీ వదినా, ఇక్కడ ఉండాలంటే ముందు బతుకుండాలిగా. ఒకసారి ఎవరో వచ్చి బాలాన్ని బయటికి పిలుస్తారు, ఎవరో భీమాను పడేస్తారు. అసలు వీళ్ళందరికీ మనతో ఏం విరోధమో తెలియడమే లేదు. విరోధం ఎందుకు లేదు భీమాబాయ్? మన జాతికి చెందిన ప్రతి మనిషితోనూ వీళ్ళకి విరోధమే. మన ఉనికితోనూ వీళ్ళకి విరోధం. విరోధం మన సుఖ సంతోషాలతోనూ, మన మాటలోనూ, మన ఎదుగుదలతోనూ. ఇక ఈ విరోధం తరతరాలుగా ఉంటూనే ఉంది. తర్వాత తరాల్లో కూడా ఇది ఉంటుంది. వాళ్ళకి కేవలం మన మౌనమే నచ్చుతుంది. కానీ మనకి కేవలం వాళ్ళ ఎదుట మాట్లాడటం, నేర్చుకోవడం. ఇదే సంఘర్షణ. ఈ మొత్తం సంఘర్షణ బాధ్యత అంతా నా కొడుకు నెత్తికెత్తుకోలేడండి. బాబు భీమ్, బాగా నొప్పిగా ఉందా? నాన్న, బాగా నొప్పిగా ఉంది. ఏదో ఒకటి చెయ్యి. పైగా నాకు రేపు పరీక్ష కూడా ఉంది. మీ నాన్న దగ్గర మంత్రాలు ఉన్నాయా తగ్గించడానికి?
అన్నయ్య చెప్పు వేడికి. ఇందాకటి నుంచి రేపు పరీక్ష ఉంది అంటూ గగ్గోలు పెడుతున్నాడు. నువ్వు నోరు మూసుకుని ఇక్కడే పడుండు. రేపు పరీక్ష గిరీక్ష ఏం రాయొద్దు. ఇలాంటి పరీక్షలు జీవితంలో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు కోలుకోవటమే ఎంతగానో ముఖ్యం. అందుకనే నువ్వు ఇవన్నీ మర్చిపోయి విశ్రాంతి తీసుకో. కానీ నాన్న, ఇలాగే అరుస్తూ ఉంటే నీకు నొప్పి తగ్గదు, మరి తెలిసిందా? పడుకో. చూడు భీమ్, నీళ్ళిప్పుడు నేను వేడి చేస్తాను. నేను ఇప్పుడు పిండిలో నీళ్లు పోస్తాను. ఇక ఇది ఆటాకూర. అరే, ఆటాకూర భీమ్ తినకూడదు. ఇప్పుడెలా? మంజుల, తులసి, మీరు బయట ఆడుకోండి. భీమ్కి తినిపిస్తాను. వెళ్ళండి. లేకు. ఇదిగో తిను. మా అక్క ఏడుస్తూ ఉండడం చూస్తే నాకు అస్సలు నచ్చదు. పెద్ద మాటలు మాట్లాడుకో. నోరు మూసుకొని తిను. నీకు తెలుసా, నువ్వు నాకంటే ఎంత చిన్నోడువో? నాకు నీ వయసంత కొడుకున్నాడు. కానీ నువ్వు నాకు తమ్ముళ్ళ కాకుండా అన్నలా ఆలోచిస్తున్నావు భీమ్. నీకింత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా పెద్ద అక్కని ఇలా బాధలో చూసి అప్పుడు నా చిన్న బుద్ధి పెద్ద బుద్ధి అయిపోతుందక్క. నేను నిన్ను సంతోషంగా ఉంచాలనుకున్నానక్క. ఇప్పుడు బావగారు వస్తారుగా, అప్పుడు ఆయనకు కూడా అదే చెప్తాను, మా అక్కని సంతోషంగా చూసుకోమని. నువ్వు ఏడవద్దక్కా. నువ్వు ఏడిపిస్తే ఏడవకుండా ఎలా ఉంటాన్రా? గంగా అక్క, ఒక మాట చెప్పనా? చెప్పు. ఆ బయట పిన్ని ఉందే, ఆమెకిచ్చిన రగ్గుని నీళ్లు పోసి తడిపేశారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు వేరే రగ్గు ఇచ్చిరా అక్క. పాపం ఆమెకు చలేస్తూ ఉంటుంది. భీమ్, ఆ పంచాయతీ వాళ్ళు రోజు ఆమె దుప్పటిని తడిపేస్తారు. అప్పుడు మనం రోజుకి ఒక దుప్పటి ఎక్కడ తెచ్చిస్తాము? నాకు తెలియదక్క, కానీ ఒక్కరోజుకి ఇవ్వు. కానీ భీమ్, ఇచ్చిరా అక్క. సరే, ఇచ్చొస్తాలే. ముందు నువ్వు కడుపు నిండా తిను. ఇదిగో. చాలక్క, కడుపు నిండిపోయింది. కొంచెం తిను కన్నా. తర్వాత తింటానక్క. సరే అయితే. అక్క. ఏంటి? నాకు నా పుస్తకాలివ్వా? భీమ్, విశ్రాంతి తీసుకో. ఇప్పుడు పుస్తకాలు ఎందుకు? విశ్రాంతి తీసుకుంటూ చదువుకుంటాను. కానీ భీమ్, ఇవ్వక్కా. సరే, తెచ్చిస్తానుండు. రేపు పరీక్ష ఉంది. నేనెలా రాయాలి పరీక్ష? పంచాయతీ పెద్దలు నిన్ను తడిపేశారు. నువ్వింకా తడిగానే ఉంటావా? రాత్రి అయ్యేటప్పటికి పూర్తిగా ఆరిపోవచ్చుగా. ఒక నిస్సహాయురాలైన ఆడదానికి నువ్వు ఆసరా కాలేకపోయావు. ఇప్పుడు నేను ఈ రాత్రంతా ఇలా చలిలో వణుకుతూ ఉండాల్సిందేనా? మీరు చలికి వణకక్కర్లేదు. ఈ రగ్గు తీసుకోండి. భీమ్ చెప్పాడు నాకు మీకు వేరే దుప్పటిచ్చి రమ్మని. భీమ్ ఎక్కడున్నాడు? తను ఎవరు కింద పడేశారు.
బాగా దెబ్బలు తగిలే తనకి సరిగ్గా నడవలేకపోతున్నాడు. సరే, నేను వెళ్తాను. నాన్నా, నువ్వు చెప్తూ ఉంటావుగా మనిషి ప్రయత్నిస్తే ఏమైనా చేయగలడని. మరి నేను ప్రయత్నించినా కూడా రేపటి పరీక్షలో పాల్గొనలేనా నాన్నా? మరి నేను ప్రయత్నించినా ఏమీ అవనప్పుడు ఇక మీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి. చూడు భీమ్, కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా మారిపోతాయి. ప్రకృతి సమతుల్యతకి ఇది అవసరం కూడా. అందుకని కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇక విషయం ఏంటంటే, రేపు జరగబోయే పరీక్షల్లో నువ్వు పాల్గొనలేవు బాబు. ఈసారి ఆంగ్లేయుల ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. ప్రతి ఒక్క స్కూల్ నుంచి టాప్ వచ్చిన స్టూడెంట్ని సన్మానించడం జరుగుతుంది. రాత్రి డిన్నర్ పార్టీ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సన్మానించడం జరుగుతుంది. మీరందరూ ఆ పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, ఆ ఆడ మనిషి భీమాకి రగ్గిచ్చాడుగా. గ్రామస్తులు ఆమె రగ్గును తడిపేశారంట. అయితే భీమ్ నాకు చెప్పాడు ఆమెకు వేరే రగ్గు ఒకటి ఇచ్చిరమ్మని. అక్కడికే వెళ్ళాను. ఈ పిల్లాడు ఒకడు, వాడు నొప్పితో బాధపడుతున్నా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానడు. మీరు చాలా అదృష్టవంతులు. మీకంత మంచి కొడుకున్నాడు. నాకు కూడా 3 కొడుకులున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు. కానీ ఎవరికీ కూడా దిగులేదు. వాళ్ళమ్మని ఒక్కసారైనా చూడాలని. వాళ్ళకి వాళ్ళమ్మ గురించి బాధ లేదు. కానీ మీ అబ్బాయికి మాత్రం అందరి గురించి బాధ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. ఒకవేళ మిమ్మల్ని గనక ఇక్కడ ఎవరైనా చూశారంటే మా ఇంటి బయట అప్పుడు మమ్మల్ని ఏం చేస్తారో తెలీదు. మీరు వెళ్ళిపోండమ్మా. వాళ్ళందరూ నా విషయంలో ఎంత చేయాలో అంతా చేసేశారు. ఇప్పుడు చేయడానికి ఇంకా ఏం మిగిలింది? ఒకవేళ మీరు అనుమతిస్తే నేను ఒకసారి భీమ్ని చూస్తాను. ఒకవేళ మీకు మా ఇంటికి రావడానికి ఏం అభ్యంతరం లేకపోతే లోపలికి రండి. భీముని కలవండి. ఈ రోజు నుండి ఈ స్త్రీతో ఎవరూ కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఎవరూ కూడా ఈమెకు నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఈమె దాహంతో చచ్చినా సరే.
ఇన్ని సంవత్సరాల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు. మీ జాతి వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి దూరంగానే నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు మీరు సమాజం గీసిన గీతని దాటొచ్చారు. దీంట్లో అసలు మీ తప్పేమీ లేదు. పాపమంతా ఆ మనుషులదే. ఎవరైతే గీతను గీసి మనుషుల్ని ఈ విధంగా విభజించిన వారిది. భీమ్ లోపలున్నాడు, మీరు త్వరగా లోపలికి రండి. ఎవరైనా చూస్తే రండి, త్వరగా రండి. భీమ్, చేతికి దెబ్బ తగిలిందిగా బాబు. ఇలా రాస్తూ కూర్చుంటే త్వరగా తక్కదు. ఆపే. పిన్ని, మీరిక్కడా? ఎవరైనా చూస్తారేమో. చూడ్నివ్వు. నేను నిన్ను చూడ్డానికి వచ్చాను. నువ్వెలా ఉన్నావో తెలుసుకోవడానికి వచ్చాను. బాగా నొప్పిగా ఉందా బాబు? ఎవరు చేశారు ఈ పని? నేను చూడలేకపోయాను. వెనక నుంచి వచ్చి తోసేశాడు. అందుకే. ఎంత దయలేని మనుషులు. ఒక చిన్న పిల్లాడికి ఈ విధంగా హాని కలిగించారు. చూస్తుండు. నీ పట్ల ఇలా ప్రవర్తించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ మీరు నన్ను ఎందుకు ముట్టుకుంటున్నారు? మా జాతి వాళ్ళని మీరు అంటుకోకూడదంటారుగా. మిగతా వాళ్లలాగానే ముందు నేను కూడా ఇలాగే ఆలోచించేదాన్ని. గీతకు ఇటువైపున ఉన్నవాళ్ళు అసలు మనుషులే కాదని, వాళ్ళని అంటుకోవడం పాపమని. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఏ మనిషి మనసులో అయితే జాలి దయ ఉంటాయో వాళ్ళే మంచి మనుషులవుతారు. నీలో ఆ గుణాలన్నీ ఉన్నాయి భీమ్. నువ్వీ కపట మోసకారి మనుషుల కంటే 1,000,000 రెట్లు మంచోడివి. నువ్వు చాలా గొప్పవాడివవుతావు. చల్లగా ఉండు. ఇక నేను వెళ్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. బాగా చలిగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి ఒక వేరే జాతి వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా. కానీ నాకు ఇంత సంతోషం ఎందుకు కలుగుతుందో తెలియడం లేదు. ఇన్ని భేదభావాలున్న సమాజంలో ఒకరు కులమనే అడ్డుకోవడం దాటుకుని ఇటువైపు వచ్చారు. అది కూడా మన అబ్బాయి భీమ్ కారణంగా. సంతోషంగానే ఉంటుంది. గుర్తుందా భీమాబాయ్, నువ్వు ఒకరోజు భీముని కోపడ్డావు. ఈ మానవ సమాజంలో ఒక విభజన రేఖ గీసుంది. ఈ రోజు ఆ గీతని దాటుకొని ఒకరు భీముని కలవడానికి వచ్చారు. మీకు గుర్తుందా? మీరొకసారి చెప్పారు, జ్యోతిరావు పూలే గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారని, మనలో ఇంకెవరో పుట్టుకొచ్చి వాళ్లే మనల్ని అంధకారం నుంచి బయటకు తీసుకెళ్తారని. ఇంకా ఇంకా మీరు కూడా అదే కదా ఆశించారు. అదే ఒకవేళ మన భీమ అయి ఉంటాడేమో. భీమాబాయి ఒకవేళ ఆ మాటకి సమాధానం నిజంగానే మన భీమరావు అయితే మనం ధన్యులమైపోతాం. మన జీవితాలు సార్థకమైనట్టే.
ఏంటి భీమ్రావ్, స్కూల్ టాప్ రావా ఏంటి? ఇప్పుడు పరీక్ష రాయడానికి కూడా పనికి రాకుండా పోయాడు. ఇంకా ఏం టాప్ వస్తాడు? భయపడుంటాడు. పరీక్షల్లో టాప్ రాకపోతే అప్పుడు పరువు పోతుందని. ఎవరికి తెలుసు, వీడే కాలికి చేతులకు దెబ్బలు తగిలించుకున్నాడేమో. ఎప్పుడు ఏ పోటీలు జరిగినా, పరీక్షలు జరిగినా అప్పుడెలా పడిపోతూ ఉంటాడు. బాగా చెప్పవురా. అరే భయపడి ఉంటాడు భీమ్రావ్, అందుకని పరీక్ష ఎగ్గొట్టడానికి వంకలు పెడుతున్నాడు.